గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ శుక్రుడు 3వ స్థానంలో 12వ తేదీ వరకు ఉండి 3 నుంచి మనకి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు 12వ తేదీ నుంచి. సో షార్ట్ జర్నీస్ ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి, షార్ట్ జర్నీస్ అనేటువంటివి. దాని తర్వాత ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానీ, కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా 12వ తేదీ నుంచి కుజుడితో కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి. అయితే వీళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది? ఫైనాన్షియల్గా అయితే భూముల మూలంగా ఫైనాన్స్ రావడము, లేకపోతే ఆన్లైన్ త్రూగా ఫైనాన్స్ రావడం, అప్పుల మూలంగా ధనం లభించడం అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబం పరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఏదైనా భూమి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులను ఏదైనా ఫారిన్ కంట్రీస్కి పంపించే ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. జాబ్, బిజినెస్ రిలేటెడ్ జాబ్స్ అయితే చాలా ఈజీగా వీళ్ళకి కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బిజినెస్ విషయంలో మాత్రం 14 ఫిబ్రవరి నుంచి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది బిజినెస్. అంటే ఏదో ఒక ఐడియా చేస్తాం, అరే ఇది ఫ్రూట్ఫుల్ అవ్వలేదేంటి, ఇటువంటి కండిషన్స్ చూస్తారు వీళ్ళు. ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకి, అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండే విద్యార్థులకి, లేకపోతే మెడికల్ రంగాల్లో సర్జరీస్ ఇట్లాంటివి నేర్చుకునేటువంటి వారికి, మరియు టెక్నికల్ విద్యలు ఉంటాయి, కొన్ని మిషనరీస్ ఆపరేటింగ్ చేసే ఉంటాయి, వీళ్ళకి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రాశి యొక్క సంతాన విషయంలో, సంతాన సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం ఈ రాశి వారికి నేను చెప్పే సజెషన్ ఒకటే, రవిశనులు కలుస్తున్నారు కాబట్టి పంచమ స్థానంలో వీలైనంత మట్టుకు 20వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తా. IUIలు, IVFలు చేయించుకునేవారు కొంచెం చూసుకొని చేసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాపర్టీస్ అయితే బాగుంది, ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఏదైనా భూములు కొనుక్కుంటారు 2nd వీక్ నుంచి 3rd వీక్ నుంచి అని. ప్రేమ వివాహ యోగాలు, ప్రేమ సంబంధించినవి తులారాశి వారికి కూడా కొంతవరకు 2nd వీక్, 3rd అండ్ 4th వీక్ మంచిది కాదని చెప్పుకోవాలి, ఎందుకంటే రవిశనులు కలుస్తున్నారు అక్కడ. వీళ్ళకి పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? పాటించవలసినటువంటి రెమెడీస్ అంటే ఒకటేనమ్మా, ఇక్కడ రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేసి, ఇందాక మీరు అన్నారు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన 14th నుంచి ఎప్పుడైతే మీకు సన్ 5th హౌస్లోకి వెళ్తున్నాడు, ఆపోజిట్ ఎనర్జీ ఉన్నటువంటి రవి దగ్గరికి, శని దగ్గరికి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమవుద్దంటే అనవసరమైనటువంటి గొడవలు, ఎవరికో ఏదో ప్రపోజ్ చేయడం వల్ల, లేకపోతే ఆల్రెడీ ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వారికి విభేదాలు రావడం ఇస్తుంది అక్కడ. అలాంటప్పుడు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రం చేసుకోవడము చేసిన, లేదా లలితాసహస్రనామాలు చదివిన ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అయితే గురుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.
అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు సూర్య భగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు. వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. వీరు రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి నమః అని ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.